ఈ అమ్మాయి నీళ్ళల్లోకి చెయ్యి వేయగానే కొద్దిసేపటి తర్వాత చాలా చేపలు అక్కడికి వచ్చేస్తాయి. అన్ని చేపల్ని ఒక్కసారిగా చూసిన చేపలు పట్టే వాళ్ళు ఆ చేపలన్నిటినీ పడవ నిండా నింపుకొని వెళ్తారు. కానీ యానా దగ్గర ఈ ఒక్క శక్తి మాత్రమే ఉండదు. యాక్చువల్లీ 10 సంవత్సరాల ముందు ఒక మేయర్ యానాని నీళ్ళల్లో మునిగిపోకుండా కాపాడి ఉంటాడు. యానా దగ్గర చాలా సూపర్ పవర్స్ ఉంటాయి. దాంతో ఎప్పుడు యానా ఇంటి బయట మనుషులు లైన్ లో నిలబడి ఉండేవాళ్ళు. యానాతో కొంతసేపు మాట్లాడితే చాలు వాళ్ళకున్న రోగాలన్నీ నయమైపోతూ ఉంటాయి. యానా వాళ్ళ అవ్వకి ఉన్న మతిమరుపు కూడా నయమైపోయి ఉంటుంది. యానా మేయర్ కూతురే అయ్యి ఉండదు, కానీ ఆ ఊరికి ఒక వరం లాగా యానా ఉండేది. అందువల్ల ఆ ఊరి వాళ్ళు యానాని అదే ఊర్లో పెట్టాలని నిర్ణయించుకుంటారు. దాంతో వాళ్ళంతా బయట ప్రపంచం నుంచి అన్ని కనెక్షన్స్ తెంచేసుకుంటారు. ఊర్లోని పిల్లలు అడవిలోకి వెళ్లి విషపూరితమైన పళ్ళని తెస్తారు. ఆ పళ్ళను కావాలనే ఒక పిల్లాడు తినేస్తాడు. ఇలాగే తను చాలా సార్లు చేసి ఉంటే యానాని అతన్ని కాపాడి ఉంటుంది. ఇప్పుడు ఆ పండ్లని తిన్న వెంటనే యానా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ యానా ఉండదు. యానాని వాళ్ళ నాన్న చేపలు పట్టడానికి తీసుకుని వెళ్లి ఉంటాడు. పాప చేపలు పట్టి ఇంటికి వచ్చే లోపే ఆ అబ్బాయి చనిపోయి ఉంటాడు. అయినా కూడా యానా అతన్ని కాపాడడానికి ఎంతో ట్రై చేస్తుంది, కానీ కాపాడలేకపోతుంది. దాంతో యానా చాలా బాధపడుతుంది. ఒకరోజు యానా చనిపోయి పడి ఉన్న ఒక ఈగని ఎత్తి బ్రతికించడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ ఈగ బ్రతకదు. దాంతో తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్ పని చేయవు అని యానా అనుకుంటుంది. అప్పటి నుంచి యానాకి ఉన్న సూపర్ పవర్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. ఇది తెలిసిన యానా వాళ్ళ నాన్న ఊరి వాళ్ళకి అంతా చెప్పి నా కూతుర్ని ఇంకా రెస్ట్ తీసుకొనివ్వండి అని అంటాడు. దానికి ఆ ఊరి ప్రజలు అస్సలు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు యానాకి అలవాటు పడిపోయి ఉంటారు. విచిత్రం ఏమిటంటే యానా వాళ్ళ అవ్వ కూడా ఆ ఊరి ప్రజల్లాగే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో యానా బాధపడుతూ ఉండేది. ఈ విధంగా మెల్లమెల్లగా యానాకి ఉన్న సూపర్ పవర్స్ అన్ని వెళ్లిపోతాయి. మరుసటి రోజు చనిపోయిన పిల్లాడి తల్లిదండ్రులు వచ్చి మేయర్ వాళ్ళు ఆ ఊరిని వదిలేసి వెళ్లిపోతున్నాము అని చెప్తారు. దానికి మేయర్ వద్దు అని అంటాడు. అయినా కూడా వాళ్ళు వినరు. మరోవైపు యానా వాళ్ళ అవ్వకి కూడా మళ్ళీ మతిమరుపు వచ్చేసి ఉంటుంది. ఇదంతా చూసిన యానా చాలా బాధపడుతూ ఉండేది. ఒక రోజు యానా టీవీ చూస్తూ ఎంతో ఆనందంగా నిద్రపోతుంది. దాంతో మేయర్ కి తన కూతురికి సూపర్ పవర్స్ మళ్ళీ వచ్చేసాయి అని తెలిసిపోతుంది. కానీ కేవలం యానా నిద్రపోయేటప్పుడే ఆ సూపర్ పవర్స్ పనిచేస్తాయి అని కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని మేయర్ తన వైఫ్ కి చెప్పి ఇది ఎవ్వరికి చెప్పకూడదు అని అంటాడు. కానీ అవ్వ హెల్త్ చాలా చెడిపోతూ ఉండడంతో మేయర్ వైఫ్ తనని తాను ఆపుకోలేక అవ్వని తీసుకుని నిద్రపోతున్న యానా రూమ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి నిలబడగానే అవ్వకి మతిమరపంతా నయమైపోయి ఆమె నార్మల్ అయిపోతుంది. అంతే, అవ్వ ఇంకా ఈ విషయాన్ని ఊరంతా చెప్పేస్తుంది. ఏ ఊరి ప్రజలైతే యానాకి సూపర్ పవర్స్ వెళ్లిపోవడంతో గొడవ పెట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నవ్వుకుంటూ యానా వాళ్ళ ఇంటికి వస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.